నమస్కారం. మనం రోజు చేసే పనుల్లో ఒకటి అద్దం చూసుకోవడం గదా. అంతా సరిగ్గా ఉందా లేదా అని ఓసారి చెక్ చేసుకుంటాం. కానీ ఈ చాలా మామూలు పని వెనుక ఓ లోతైన సత్యం దాగి ఉంది. దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. అదే అద్దాన్ని మన మనస్సుతో పోలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఈ రూపకాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం కవిత్వంలా అనిపించినా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇదొక శక్తివంతమైన మార్గం. అయితే అసలు పాయింట్ ఏంటంటే, నిజంగా మన మనసు కూడా ఒక అద్దం లాంటిదేనా? మన రూపాన్ని చూపించే భౌతిక అద్దంలాగే మనసు కూడా మన అంతరంగాన్ని ప్రతిబింబిస్తుందా? ఈ పోలికని ఇలా చూద్దాం. ఒక స్వచ్ఛమైన అద్దముందనుకోండి, అందులో మన రూపం ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. అదే అద్దం మీద దుమ్ము, ధూళి పడితే అంతా మసకమసక, నిజం వక్రీకరించబడుతుంది. మన మనస్సు కథ కూడా ఇంతే. మరి మన మనస్సు అని ఈ అద్దాన్ని మసకబార్చేదేంటి? దానిమీద పేరుకుపోయే ఆ ధూళి ఏంటో ఇప్పుడు చూద్దాం. అవే మనలో తరచూ రేగే కోపం, పక్కవాళ్లని చూసి వచ్చే అసూయ, కొన్ని తెలియని భయాలు, నేను, నాది అనే అహంకారం. ఇవన్నీ మనసు అనే అద్దం మీద పడిన దుమ్ములాంటివి అన్నమాట. ఇవి మన స్పష్టతను కప్పేస్తాయి. సో మనసు మీద ఇంత దుమ్ము పేరుకుపోయినప్పుడు మనకి బయట ప్రపంచం ఉన్నదున్నట్టుగా అస్సలు కనిపించదు. ప్రతిదీ మన కోపం, మన భయం, మన అహంకారం అనే ఫిల్టర్స్ గుండానే వక్రీకరించబడి కనిపిస్తుంది. అయితే దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఈ ధూళిని తుడిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఆ మానసిక స్పష్టతలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. మనసు క్లియర్గా ఉన్నప్పుడు అన్నిటికన్నా ముందు మనకి మనమే స్పష్టంగా అర్థమవుతాం. మన ఆలోచనలేంటి, మన ఫీలింగ్స్ ఏంటి, అసలు మన స్వరూపమేంటి అనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాదు, మన గురించి మనకు తెలిసాక ఇతరులను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ల కోణమేంటో, మన పాత అభిప్రాయాలు, పక్షపాతాలు అడ్డురావు. ఫైనల్గా ఈ స్పష్టత మన లైఫ్లోకి ఏం తెస్తుందంటే, జీవితం చాలా తేలికగా, హాయిగా అనిపిస్తుంది. లోపగా ఆ కన్ఫ్యూజన్, గందరగోళం లేనప్పుడు లైఫ్ ఆటోమేటిక్గా ప్రశాంతంగా మారుతుంది కదా. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ ఈ మనసు అనే అద్దాన్ని క్లీన్ చేయడం ఎలా? ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. మొదటిది, రోజు కాసేపు మౌనంగా, ప్రశాంతంగా గడపడం. రెండోది, మనస్సులో వచ్చే ఆలోచనల్ని మంచివా చెడ్డవా అని జడ్జ్ చెయ్యకుండా జస్ట్ అలా గమనిస్తూ ఉండటం. మూడోది, మనస్సుకి భారం తగ్గాలంటే క్షమించడం నేర్చుకోవాలి. ఇక నాల్గోవది, నేను, నాది అనే అహంకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇవి చూడటానికి చాలా సింపుల్ పనుల్లా అనిపించొచ్చు, కాని రోజు చేస్తుంటే వచ్చే మార్పు మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. చిన్న చిన్న పనుల్లోనే అసలైన పవర్ ఉంటుంది. ఇది చూడండి, మామూలు అద్దాన్ని శుభ్రం చేయడానికి ఒక బట్ట చాలు. మరి మనసు అనే అద్దాన్ని శుభ్రం చేయాలంటే దానికి ఒక స్పెషల్ టూల్ కావాలి. ఆ స్పెషల్ టూల్ పేరే అవగాహన లేదా ఎరుక. అంటే మన కోపాన్ని, మన అసూయని, మనస్సులో జరిగే ప్రతి విషయాన్ని గమనించగలగడం. ఆ దుమ్ముని మనం గుర్తించినప్పుడే కదా దాని తుడవగలం. అందుకే ఇదే మనసుని శుభ్రం చేసే అతి ముఖ్యమైన సాధనం. ఈ ప్రాక్టీస్ అంతా మనకొక కొత్త పర్స్పెక్టివ్ ఇస్తోంది. మనం ప్రపంచాన్ని చూసే విధానాన్నే ఇది మార్చేస్తోంది. ఎంత మంచి మాట కదా. మనస్సు అద్దంలా స్వచ్ఛంగా ఉంటే ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది. అంటే సమస్య బయట లేదు, మనం చూసే మనస్సులోనే ఉంది. మనస్సు క్లియర్ అయితే ప్రపంచం కూడా క్లియర్గా, అందంగా కనిపిస్తుంది. ఫైనల్గా ఒక పాయింట్. మనం ఎప్పుడూ బయట పరిస్థితులను, మనుషులను మార్చాలని చూస్తాం. కాని అసలు మార్పు మనలోపల మొదలవ్వాలి కదా. బహుశా ప్రపంచాన్ని మార్చే ముందు మన మనసు అనే అద్దాన్ని కాస్త శుభ్రం చేసుకుంటే చాలేమో. ఒక్కసారి ఆలోచించండి.